రామలక్ష్మి గారు కిందటి ఎపిసోడ్లో మీరు ఒక నాటు ప్రశ్న వేశారు, భార్యాభర్తలకి సంధి ఉంటుందా అని. దాని జవాబు చెప్తారా? చెప్తానండి. మీరన్నట్టుగా ఒక ప్రశ్నకి 1000 సమాధానాలు ఉన్నాయి. గ్రామర్లో అయితే భార్యాభర్తల మధ్యలో సంధి ఉండదు. అది ఉండదు గ్రామర్లో అయితే. అది సమస్త పదం, ద్వంద్వ సమాసం. అంటే 2 పదాలకి, పూర్వపదానికి పరపదానికి కూడా సమానమైన అర్థం ఉంటుందన్నమాట. అంటే భార్యాభర్తలు అంటే సమంగా ఉంటారు, అందులో సంధి లేదు, సమాసం ఉంది. అది మనం గ్రామర్గా అయితే. మామూలుగా అయితే సంధి లేకపోతే ఏం చేస్తామండి, రోజు ఉంటున్నాగా. సంధి ఉంది, సంధి ఉంది. బాగుంది. ఈ సంధి ఆ సంధి కాదు. అవునండి, చాలా చక్కగా ఉంది మీ మేడం. చాలా ఈ సంధిలో ఆ సంధి కాదు, అంతే 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 అర్థమైంది. తెల్లారి నుంచి లేచిన కానించి ఎన్నో ఫైటింగ్లు అవుతూ ఉంటాయి, మాటకి ఎదురు మాటలు వస్తూ ఉంటాయండి. కానీ సంధి కూడా ఉంటుంది. దీన్నే మన గ్రామర్లో విసంధి అంటారు అనమాట. విసంధి అంటే విసంధి, సంధి లేని చోట విసంధి అంటారు. సంధి లేనిది విసందే మన దాంపత్యం, అంతే అందరిది. చాలా బాగా చెప్పారండి. మీ సమాధానం కూడా బాగుంది. మన ప్రేక్షకులు కూడా చాలామంది జవాబులు చెప్పారు. అసలు జవాబు మీది. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ప్రేక్షకులకి, కార్యవర్గానికి, నిర్వాహకులకి అందరికీ కూడా నా హృదయ సుమాంజలి. మేడం గారు, శ్రీలక్ష్మి గారు ఎందుకో కొత్త శీర్షిక పెట్టారనిపిస్తోంది. నిన్ను నువ్వు తెలుసుకో, నీ పరిచయం నువ్వు చేసుకో అన్నట్టుగా మీ గురించి మీరు చెప్పండి అన్నారు. ఓ రకంగా నేను ఎంత చెప్పగలను, కానీ నాకు వచ్చినంత మట్టుకి నేను చెప్తాను. మీరు ఇచ్చిన లిస్టు నాకు సహస్రనామాలు చదివినట్టుగా అనిపిస్తుంది. సహస్రనామాలు 1-2 సార్లు చెప్పలేం కదా, అందుకనే మీ నోటి వెంట మిమ్మల్నే చెప్పమన్నాను. నేను చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం, సమాజంలో ఏదన్నా ఒక సంఘటన జరిగితే దాన్ని చూసి విపరీతంగా స్పందించేదానండి. దాన్ని ఒక కవితగానో, ఒక కథగానో, ఒక నాటకంగానో, లేకపోతే ఒక జోక్గానో, సంథింగ్ ఏదో ఒకటి, ఒక రూపక్రియ, ఒక ప్రక్రియ కవిత్వంలో రాయటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారండి? అంటే నేను గ్రాడ్యుయేషన్ చేశాను, తర్వాత ఈ మధ్య తెలుగు ఎంఏ చేశాను. సాంస్క్రిట్లోనేమో ఆచార్య సేతు విద్వానునండి, కోవిదను. హిందీలో భూషణ్ పాస్ అయ్యాను, విద్వాన్కి వెళ్ళాలి. వివాహం అయ్యి విద్వాన్ కాలేకపోయాను. అది నా బేసిక్గా బిఏ సోషియాలజీ నాది. బిఏ సోషియాలజీ అవటంతో నాకు సమాజం పట్ల చాలా అభిమానం ఉంది. మీరు చాలామంది ఎద్దనపూడి సులోచనారాణి, మాదిరెడ్డి చాలా ప్రముఖ నవలా నాయకులే అనుకోవాలి వారిని. అవునండి. వారందరితో మీ పరిచయాలు ఎంతవరకు ఉన్నాయి? నాకు చాలానండి. మీరు అడిగారు కనుక బీనాదేవి గారు కూడా నాకు చాలా, అందరూ ఇంకొకళ్ళు కాదు, మీరు చాలామందిని అడిగారు. జానకి రాణి గారు, అలాగే ఎద్దనపూడి సులోచన రాణి గారు, గోవిందరాజ్ సీతాదేవి గారు, ఇలా నా లెవెల్లో నాకు చాలామంది తెలుసు. ఒకసారి కే రామలక్ష్మి గారు కూడా, తమాషా, ఆవిడ రోజు ఒంట్లో బాగాలేదు, నైటీ వేసుకుని వచ్చేసారు ప్రోగ్రామ్కి, త్యాగరాజ్ గారి సభకి. ఆవిడ మాట కొంచెం మనందరంతా మృదువుగా మాట్లాడరండి. అవునండి, చాలా సూటిగా ఘాటుగా మాట్లాడుతూ, ఘాటులో కూడా కొంచెం అంటే రామలక్ష్మి గారు, మోచర్ల రామలక్ష్మి గారితో సంభాషణ ఎలా ఉందంటారు? చాలా. అప్పుడు నేను నా పేరే అనేది అన్నారు ఆవిడ నవ్వుతున్నా, కానీ నేను అన్నాను కేరా మోరా అనేవారండి. కేరా మోరా, నన్ను మోచర్ల రామలక్ష్మి. ఇప్పుడు ఇక్కడ నేను సందర్భం కాకపోయినా చెప్తున్నాను, మోరా అనే దాన్ని మా సంస్కృత మాస్టర్ ఏమన్నారంటే తిరగే రామో ధర్మో విగ్రవాన్ రామో అని పెట్టుకో అన్నారు. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ రామలక్ష్మి కదా, రామో ఏం చేస్తున్నావు అని పిలుస్తున్నారు. అది ఎందుకో నా పేరు అన్ని రకాలుగా మారింది. అమ్మవారి అనుగ్రహం అలా ఉంది. అదే అనుకున్నాను. మామూలుగా నా పేరుని నేను వేళకోళం చేసుకుంటాను, నన్ను నేనే వేళకోళం చేసుకుంటాను 2-3 విషయాల్లో. ఏంటంటే
అన్ని విభక్తుల్లోనూ నా పేరు పిలుస్తారు. అన్ని విభక్తుల్లో అది విభక్తులు. నా మీద ఎవరికి భక్తి లేదు కానీ విభక్తుల్లో పిలుస్తారు. భక్తి ఎందుకు ఉండదండి, ఉంటుంది, అంటే అందరికీ ఉంటుంది. అమ్మ నాన్నగారు వాళ్ళు రాము అని పిలుస్తారు, మామగారు వాళ్ళు రామం అని పిలిచేవారు. రామం ఎందుకు, రామం ద్వితీయ విభక్తి అనమాట. ఆ, మా వారు రామ అంటారు. రామ అనేదే ప్రాతిపదికం, దానికి మిగతావన్నీ కలిసే శబ్దరూపం వచ్చింది అనమాట. ఇలా అందరూ ఇప్పుడు వీళ్ళు రాము, ఇలా నా పేర్లు నేను ఎవరిని కూడా రాముడు అని కూడా పిలిచిన వాళ్ళు ఉన్నారు. మీరు ఆశ్చర్యపోతారు. పుల్లింగం. అక్కడ నాకు ఈ పేరు ఫ్యాషన్గా లేదు అలా అనిపించేది కదండి, వాళ్ళ ప్రేమే కనిపించేది. వాళ్ళు ఏ పేరుతో పిలిచినా నాకు ఆనందంగానే ఉండేదండి. మీరు ఏమేమి రాశారండి పుస్తకాలు? నేను అక్షర శిల్పాలు రాశానండి. అక్షర 1000 కాపీలు కూడా అలా అవలీలుగా ఎడిపోయినాయి అని విన్నాను. అవునండి, ఒక కాపీ తీసుకొచ్చి చూపిస్తున్నాను అందరికీ. 1000 కాపీలు అయిపోయాయి. ఇది అక్షర శిల్పాలు. ఈ అక్షర శిల్పాలు నేను ఏం చేశానంటే ఇందులోనూ అన్ని రకాలు రాశానండి. అంటే కవితలు రాశాను, కథలు రాశాను, నాటకాలు రాశాను, జోకులు రాశాను. సంఘహితులు అని మీలా సంఘానికి సేవ చేసే వాళ్ళ గురించి రాశాను. ముడతకో చరిత అంటే ప్రతి ఫోల్డ్లోనూ ఒక కథ ఉంటుంది. అలా వాళ్ళందరి కథలు విని కథలు రాశారు. అందరి విని చాలామంది అండి, అసలు నిజంగా చెప్తున్నాను కదా మేడం, ఎంత జీవితం, నేను చాలా మనిషిగా పుట్టినందుకు ఎంతమంది కథలో విన్నాను. 2-3 నా గురించి చెప్పిన పెద్ద పెద్ద రైటర్సే కూడా రామలక్ష్మికి కథా వస్తుకి కొదవలేదు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంతే కదా, ప్రతి ఒక్కళ్ళల్లోనూ ఒక పాయింట్ తీసుకొని దాన్ని మీరు కథగా రాస్తామంటే అన్ని ఇందులో మీకు ఏమన్నా అంటే అంతా ఇదిగా ఉంది, జోక్ వింటానంటే జోక్ చూపిస్తాను. పోనీ ఏమన్నా మీకు ఇవన్నీ కూడా అన్నీ ఆపాత మధురాలు ఇవన్నీ కూడా నేను నాటకాలు రాశానండి. ఇక్కడ నేను సరదాగా డాక్టర్స్ని ఉపయోగించి 2 ఫ్రెండ్స్ సంభాషణ రాశాను. ఎలా రాశానంటే, ఒరే ఇల్లు బాగా కట్టావురా, 4 రాళ్ళు కొట్టి కట్టుకున్నాను రా. డాక్టర్వి నువ్వు రాళ్ళు కొట్టడం ఏమిట్రా? అదేరా కిడ్నీలో స్టోన్స్ బ్లాక్ చేసి అంటే ఇలాగ ప్రాక్టికల్గా ఉన్న జోక్సే రాశాను అనుకోండి, సరదాగా రాశాను. అలాగే పిల్లలు చూసారా, నాకేమనిపిస్తుంది అంటేనండి, మన కళలు మనమే కనాలి. మీ కళలు మీరు కన్నారు, మీ పిల్లల కళలు వాళ్ళ పిల్లల కళలు కూడా మనమే కనేద్దామంటే ఎలాగా? ఎవరు ఆశలు వాళ్ళకి అవ్వాలి కదా. అవును, మీరు మీరు చక్కగా ఈ ఛానల్ పెట్టాలనుకున్నారు, పెట్టారు, బాగుంది. ఇంకొకళ్ళు ఎవరో పెట్టాలనుకుంది, మనం పెట్టలేం కదా, పెట్టమని మనం చెప్పలేం కదా. అలాగా ఎవరి కళ వారిది నా దృష్టిలో. ఇక్కడ వీళ్ళు ఏంటంటే పిల్లలు ఏం చెయ్యాలో అని కళలు కనే తల్లిదండ్రులు ఉన్నారు చాలా మంది. వాళ్ళ మీద రాశాను అనమాట సరదాగా. చెప్పండి, వాళ్ళ మీద ఏం రాశానంటే, ఒరేయ్ లవ, నా ఆశలు బ్రతికించాలి, నువ్వు తప్పక డాక్టర్ అవ్వాలి. ఆశను బతికించాలి, అర్థమైందా? చంపకుండా డాక్టర్ అవ్వాలి అన్నాడు. తల్లి ఏం చేస్తుంది, లవ నా కన్న కళలు కోర్చుకో, నువ్వు ఇంజనీర్ అవ్వాలి. వాడు బిల్డింగ్స్ కడతాడు కదా, ఇక్కడ వీడు ఆశ చావకూడదు, ఇక్కడ బిల్డింగ్స్ కట్టాలి. అంటే అప్పుడు వాడు ఏమంటున్నాడంటే, ముందు మీ ఇద్దరు నా చేతులు వదలండి, నేను యూకేజీ పరీక్ష రాయి ఎల్కేజీ ఫెయిల్ అయిపోతాను. వాడు ఎల్కేజీలో ఉండగానే వీళ్ళ కోరికలు ఇలా ఉన్నాయి. అందుకు ఈ టైప్లో నేను ఇవన్నీ జోక్స్ రాశాను అనమాట. అందుకే మీకు సరదాగా చెప్దామని. అలాగే ఇది అక్షర మందారాలు, ఇవి నానీలు రాశానండి. ఈ నానీలు ఏంటంటే ఇందులో ఏదొచ్చిందో అదే చూస్తాను చూడండి. అమ్మ బాగుంది. ఇక్కడ ఇది అనుకోకుండా ఇది వచ్చింది, ఇదే నేను చెప్తున్నాను. దేహం రోగంతో క్షీణిస్తుంది, అనురాగం లేకపోతే గృహమైనా అంతే. అనురాగం లేకపోతే గృహం, ప్రేమ లేకపోతే గృహం క్షీణించిపోతుంది కదండి. దేహం రోగంతో క్షీణిస్తుంది. అలాగే ఇక్కడ ఏం చెప్పానంటే, అతడు రసాయనిక శాస్త్రవేత్తే కానీ రసజ్ఞత రవ్వంతైనా లేదు. రసజ్ఞత లేదు, ఆయన ఎలా ఉంటాడండి? అంతే కదా. ఈ రకంగా అన్నిటికన్నా ఒక్కటండి, దీనికి నేను గర్వంగా చెప్తున్నాను, ఒకటి రాశానండి, అవయవదానం అందరూ చెయ్యాలని. చాలా పెద్ద కవిత రాశాను, అది ఇప్పుడు మిమ్మల్ని మీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టను, చిన్నది చెప్తాను. సూక్ష్మంలో మోక్షం. అవయవదానానికి భయపడిపోతావే, శ్రీకారం చుట్టింది గజాననుడే. ఆయనే కదండి
ఫస్ట్ అంతే సర్జరీ కదా, నిజమే కదా. అవును, ఆయన దానికి తల ఇచ్చారు కదా వినాయకుడికి. దానికి నాకు టెక్సాస్లో ఉన్న ఒక డాక్టర్ గారు $200 పంపించారండి. ఆయనకి ఎందుకు స్పందించారు దానికి. ఆ స్పందన పంపిస్తే నాకు కొన్ని ఉన్నాయి లక్షణాలు. డాక్టర్ గారు ఇచ్చింది ఒక పేషెంట్కి ఖర్చు పెట్టాలనుకున్నాను. అదే ఒక టీచర్ ఇచ్చారనుకోండి విద్యార్థికి ఇస్తానన్నమాట. నాకు అలాంటి కొన్ని గుణాలు ఉన్నాయి. అప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్కి ఇచ్చాను. ఆయన ఇచ్చిన 12,000 వచ్చాయి ఆ రోజున. ఆయన ఇచ్చిన 200 నాకు 12,000 వచ్చాయండి. వస్తే ఆ అమ్మాయికి ఇచ్చేసాను. ఇది నాది. ఇది తర్వాత ఇది హాసిక. ఇందులోనూ 6 హాస్య కథలు రాశానండి. ఇందులో సి నారాయణ రెడ్డి గారు కూడా భలే పెట్టామన్నారు. పేరు సూచించింది మా వారు. దీనికి కూడా వీటికి ముఖ చిత్రం కూడా మా వారే ఇచ్చేశారు. అద్భుతంగా ఉంది. ఆయనకి చాలా కళాహృదయం ఉంది మీలానే. కళాహృదయం. అయితే ఈ ఆశకిలో 6 కథలు ఉన్నాయండి. ఈ హా అనేది ఒక హీరోయిన్ పేరు. సి అంటే సితార, హా అంటే హాసిక, కా అంటే కనకం. వాళ్ళ 3 హీరోయిన్స్ పేర్లు కలిపి హాసిక అని పెట్టాను. ఇంతకీ మీ వారి పేరు ఏమిటో చెప్పండి. ఏమండి, వారి పేరు చెప్పే ముందు వారికే అంకితం ఇచ్చాను ఈ పుస్తకం. ఎలా అంకితం ఇచ్చానో మీకు చెప్తున్నాను. చెప్పండి. నా జీవనంలో 60 హేమంతాలు విరిసిన వేళ. ఇక్కడ హేమంతాలు ఎందుకన్నారు అంటే సి నారాయణ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నాను. ఈ పుస్తకం సి నారాయణ రెడ్డి గారు చేతుల మీద ఆవిష్కరింపబడింది. చాలా గొప్ప వ్యక్తితో ఆవిష్కరణ చేసింది. ఆయన అన్నారనమాట, ఈవిడ హేమంత శిశువు అన్నారు నన్ను. హేమంత శిశువు అంటే నేను హేమంతంలో పుట్టాను, అందు గురించి హేమంత శిశువు అన్నారు. అంటే ఆ హేమంతంలో విరిసాయి 60 సంవత్సరాలు. అవును, అంతే కదండి. శిశిరంలో చేపట్టి మా పెళ్ళి ఫిబ్రవరి నెలలో అయింది. శిశిర ఋతువులోనే అవుతుంది కదా, అప్పుడు ఆయన చేపట్టారు. గ్రీష్మ మెరుగని, నాకు ఎప్పుడు గ్రీష్మాన్ని చూపించలేదు ఆయన చూపించలే. ఆయన పేరు సూర్యుడే. తాపాన్ని ఎప్పుడు నాకు చూపించలేదు. అనురాగాన్ని వర్షించి, గ్రీష్మాన్ని చూపించకుండా ఇక్కడ వర్ష ఋతువు. అనురాగాన్ని వర్షించి శరజ్యోత్స్నలను పండించి అంటే మా పిల్లలు అప్పుడు హేమంత వసంతాలలో, అంటే మా పిల్లలు ఇద్దరు కూడా హేమంత ఋతువులోనే పుట్టారు. నేను పుట్టిన ఋతువులోనే. ఒకడు వసంత ఋతువులో పుట్టాడు. ఆణిముత్యాలు ఇచ్చిన ప్రియమైన శ్రీవారికి ఎంఎస్ రావు గారికి ప్రేమతో మీ రామ. చాలా బాగుందండి. ఎంఎస్ రావు గారు అంటే ఏమిటి చెప్పండి. మీ పెళ్ళప్పుడు అడిగారు, ఇప్పుడు మళ్ళీ నేను మన పరిచయంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను కాబట్టి అడుగుతున్నాను. కానీ మీరు ఆహ్వానించే దాంట్లోనే నేను ఒక చిన్న జోక్ కూడా చెప్తాను, కానీ మీకు చెప్తాను, మీకు విషయం చెప్తాను. కానీ జోక్ ఏంటంటే, ఇలా ఒక సంస్థలో మెంబర్స్ని పెంచాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఎవరి వాళ్ళను వాళ్ళు చేర్పించాలండి అన్నాను. మీ వారి పేరు అన్నారు. కాగితం మీద రాస్తానన్నాను. అందరూ పగలపడి నవ్వారండి. నోటితో చెప్పరు, కాగితం మీద రాస్తానన్నాను ఆయన పేరుని. ఇప్పుడు మీకు మాత్రం చెప్తున్నాను. మోచెర్ల సూర్యనారాయణరావు గారు ఆయన పేరు. మోచెర్ల సూర్యనారాయణరావు గారు. ఆయన పేరులో ఉన్న సూర్యతాపం మీకు ఎప్పుడు చూపించలేదు. చల్లటి వెన్నెల్లే చూపించారనమాట. శరదృతువునే చూపించారు అని ఆయనకి ఇది ఇచ్చానండి, అంకితం ఇచ్చారా. ఇవన్నీ కూడా మీకు ఇందులోను 1-2 సరదా మాటలు చెప్తాను. స్తోత్ర ప్రియ అని ఒకటి రాశాను. రాసిన దాంట్లో అంటే మనకు సమయం లేదు కనుక ఒక్కొక్క వాక్యమే చెప్తున్నాను. అందులో భర్త అనుకుంటాడనమాట, భార్యని పొగడటం నామోషి అనుకున్నాను, జీవితానికి అదే నగిషి అనుకుంటాడు ఒక దాంట్లో. తర్వాత ఏంటంటే, ఇది కళ నిజమాయరా అని కలగంటాడు అనమాట. భార్య డబ్బులు, ఇది కూడా అంత హాస్యంగా ఉందన్నమాట. ప్రతిదీ కూడా హాస్యంగానే రాసి. హాస్యం అంతా కూడా మా నవరసాల్లో హాస్యరసం కూడా ఒకటి కదండి. మరి మన సదాశివ కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు హాస్యం కూడా పంచాలి. ఇక్కడ ఇందులోనంటే ఒక కథ పేరు ఏం చేశానంటే, అందులో వాళ్ళిద్దరూ ఏమనుకుంటారంటే హీరో హీరోయిన్స్ అనమాట. నా ఉద్దేశం ఏంటంటే ప్రియంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. అమ్మమ్మల ఐడియా అని ఒక కథ రాశానండి. అమ్మమ్మలు ఇద్దరు ఏంటంటే ఈవిడ మనవరాలికి ఆవిడ మనవడికి పెళ్లి చెయ్యాలని. అది అంత చాలా హాస్యపూరితంగా ఉంటుందన్నమాట. అందులో వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి, వీడేమో విపరీతమైన, ఈ అమ్మాయి పిసినారి,
వాడు దూబాసి. అందుకు వాళ్ళిద్దరూ సన్నంగా ఉండేదన్నమాట. అది పీనాసి పీచు, దూబాసి దుబ్బు అని తిట్టుకునేవారు అనమాట. ఇది చాలా మంది రైటర్స్ కొత్త సామెత కనిపెట్టావు అన్నారు. నిజమే కదా. పీనాసి పీచు, దూబాసి దిబ్బు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇది గొప్ప కాంబినేషన్, బాగుంది అనుకుంటారు. వాళ్ళిద్దరూ కలుస్తారు అనమాట. వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఎలాగా నిమిషం పడదు అనుకుంటారు. కానీ వాళ్ళిద్దరు మమ్మల్ని వస్తే పీనాసి పీచు దూబాసి దుబ్బు బాగున్నారే, అది కాస్త కండగట్టి బాగుంది, వీడికి కొంచెం దూబాస్థానం తగ్గింది అనుకుంటారు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే. ఎన్ని రకాల అర్థాలు చూడండి ఆ రెండిట్లో. ఇలాగే ఒకరికొకరు చాలా మందికి సంతానం ఉండదు. అవునండి. అదేం పెద్ద బాధపడక్కర్లేదు నా దృష్టిలో. దాని అన్నాను, దేశానికి జనాభాను తగ్గించిన దేశభక్తులు మీరన్నాను. అవునా కదా అండి? భగవంతుడు ఇచ్చాడండి, తప్పదు. మీరు ఇందాక కూడా చెప్పారు కర్మ సిద్ధాంతం. మనం పెట్టే రుణం ఉంటేనే పుడతారు వాళ్ళు, మనకు చేసే రుణం ఉంటేనే పుడతారు. మనం ఎవరికి రుణం లేకపోతే మనకు పుట్టరు పిల్లలు. ఆ రకంగా చెప్తూ సరదాగా జోవియల్గా, అంటే పిల్లలు లేని వాళ్ళు బాధపడకూడదు అన్న ఉద్దేశం కొద్దీ నేను రాసింది అనమాట. వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు, పిల్లల్ని వద్దంటున్నావు కనీసం కుక్కని పెంచుకుందాం ఉంటుంది. దానికి కూడా అప్పుడు అతను చెప్తాడనమాట, ఏమని, నీకు నాకు రోగం వస్తే మిరియాల రసం వామో మింగుతున్నాము, మీ కుక్క గారికి రోగం వస్తే అలా కుదరదు, మనం క్యాబ్లో తీసుకెళ్ళాలి. బస్సు కూడా ఎక్కాం కదండి, మనమైతే బస్సు మీదనే పెడతాం. అవునవును అని చెప్పి మనం మధ్య తరగతి వాళ్ళం, మన దగ్గర ఏమో ముల్లే మూట ఏమీ లేదు, ఎవరి పిల్లల్ని మనకి పెంచడానికి ఇవ్వరు అని, అందరికన్నా మనమే ఆరోగ్యంగా ఉన్నాము, ఒకరికొకరు నీకు నేను నాకు నువ్వు చాలు అని దాన్ని కూడా మొత్తం హాస్యంగా పండించారనమాట. ఆ అమ్మాయి పేరు, ఆవిడ పేరు త్రిపుర సుందరి అని పెట్టి తిప్పు 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 అంటూ పిలుస్తాడనమాట. ఏంటి తిప్పేది అంటూ ఆవిడ వేళాకోళం ఆడుతుంది. అన్నీ మాత్రం ఇందులో కథలు మాత్రం పూర్తిగా హాస్యం పండింది అన్నారు. మీరు చదవండి, మీకు ఇస్తాను కదా. తప్పకుండా. అది ఇది కాకుండా కవితలు రాశారండి. ఇది కాకుండా ఏకవింశతి భక్తి గీతా అని ప్రింట్ చేయించాను. అన్ని అమ్మవారి పాటలే. అన్ని అమ్మవారి పాటలు. సంస్కృతం పాటలు రాశాను. సంస్కృతంలో రామం, ఎప్పుడన్నా మీరు రాముడి గురించి మాట్లాడినప్పుడు నాకు స్నేహితులు ఉన్నారు, 2-3 నా రాముడు పాటలు పాడతారు. మీరు అవకాశం ఇస్తే వాళ్ళ చేత కూడా పాడిస్తానండి. తప్పకుండా. రాముడి మీద చాలా పాటలు రాశాను. అలాగే ఇలా ఊరుకోలేదు, జానపదాలు ఉన్నాయి. జానపదాలు కూడా ఇది కాదు, లలిత గీతాలు ఉన్నాయి. లలిత గీతాలు ఒక చిన్న, మళ్ళీ నాకు సంతోషంగా ఉంది మీతో పంచుకుంటుంటే. నాకు శ్రీనారాయణ రెడ్డి గారు అన్నారు. శ్రీనారాయణ రెడ్డి గారు చాలా చక్కటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఆయన సాహిత్యం, ఆయన గురించి నేను మీకేం చెప్పక్కర్లేదు. ఇగో ఎన్నాళ్ళు భక్తి గీతాలు రాస్తావు, ఒక లలిత గీతం రాయి అన్నారు. మీరు నమ్మరండి, అప్పుడే మనకు సెల్ ఫోన్ లేవు. ఆయన నన్ను అడిగిన టైంలో ఒక కాగితం ఇలాంటి అమ్మ ఒక కాగితం ఇస్తే ఇంకోటి పెన్ను వచ్చుకుని గబగబా అప్పుడు పలకవే నా చిలుక వయ్యార మొలక అలక మానిక నా వలపు మానిక అనే పాట పూర్తిగా రాశాను. మీకు మొదటి చరణం చెప్పాను, రాసి ఆయన డ్రైవర్కి ఇచ్చేసాను. మొన్నాడు 3 ఆయన టీ తాగుతూ నాకు ఫోన్ చేశారండి. నేను నిజంగా చెప్తాను, నా జీవితంలో కొన్నిట్లు చాలా ఆనందపడిపోతాను. నేను అల్ప సంతోషిని కూడా. అదే చాలా అదృష్టం. నేను చాలా అల్ప సంతోషిని కూడా. ఆయన ఫోన్ చేసినందుకు ఆ రోజు నాకు అసలు భూమి పాదాలు నిలబడలేదు. మరి అంతటి ఆయన నా పాట ఆయన పాడి వినిపించారు. నాకు ఎంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది. అలాగే నేను చాలా లలిత గీతాలు రాశానండి. మధుపము నీవే మధు గ్రోలిన అంటే లలిత గీతాల్లో సారం ఉన్నవే ఉన్నాయి. బాగున్నాయి గీతాలు, లలిత గీతాలు, జానపదాలు, సంస్కృతంలో అసలు ఇవన్నీ అందరూ రాస్తారు. సంస్కృతంలో పాటలు రాస్తాం అనేది చాలా అరుదుగా వింటున్నానండి నేను. అమ్మవారి మీదే రాశాను, రాముడి మీద రాశాను. అంటే మరి సంస్కృతంలో రాశారు, సంస్కృత పండితులే పాడుకోవాలా? అసలు మీకు ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు. సంస్కృతం మన మాతృక ఏమండి. మీరు రామ అనే శబ్దానికి చాలా పెద్ద, నాకు అసలు ఈసారి ఎప్పుడైనా మీరు అవకాశం ఇస్తే రామ శబ్దం ఎప్పటికీ మీకు అవకాశం ఉంటుందండి. ఇది మీ పుట్టిల్లే అనుకోండి. రామ అంటాము, అదే తెలుగులో అయితే రామ అనే శబ్దానికి డు అనే ప్రథమ విభక్తి ప్రత్యయాన్ని చేర్చి రాముడు అంటాం. అంతకంటే మీకు తేడా ఏం లేదు. మనం ఇప్పుడు రామ అన్నా రాముడు అన్నా ఒకటే కదండి.
కౌసల్య తనయ అనేటప్పటికి ఇంకా దగ్గరతనం వచ్చేసినట్టు ఆ డూ అంటంతో మనకి ప్రథమా విభక్తి ఏకవచన విభక్తి, అది మనకి ఏకవచనం అది. అందు గురించి అంత చక్కగా మీరు శుభ్రంగా పాడుకుంటారు. మీకు లలిత చదివేవాళ్ళు నేను మీకు చెప్తాను, నేను రాసినవన్నీ కూడా తప్పకుండా అందించాలండి మన సదాశివ కుటుంబ సభ్యులందరికీ. మీరు రాసిన గీతాలన్నీ అమ్మవారి మీద అయ్యవారి మీదవి అన్నీ అందించాలి. మీరు అడిగారు కనుక ఇవి కాకుండా నీటి సమాధానాలు. నా ప్రశ్న నాటుగా ఉంటుంది. ఏంటంటే ఇంకొకసారి చెప్పండి. నాటు ప్రశ్నలకి నీటి సమాధానాలు. నీటు, మీ సమాధానం నీట్గా ఉండాలి, నా ప్రశ్న నాటుగా ఉంటుంది. కానీ ఇదేమిటి ప్రశ్న నాటుగా ఉండాలి, చెప్పేది మాత్రం నీట్గా ఉండాలి. చాలా గొప్ప చాలా గొప్ప సంధించారండి. ఇలాగా నేను 100 ప్రశ్నలు 108 ప్రశ్నలు రాసి ఒక గ్రూపుకి పంపుతున్నాను అనమాట. చేస్తున్నారు 30-40 మంది అండి. ఇది అంటే ఓ రకంగా ఇది సాహితీ సేద్యమే కదా. అవును కదా, అంతే కదా. సేద్యం ఎక్కడో చేయట్లా, ఇందులో కూడా చేస్తున్నారు సాహితీ సేద్యం. ఎంతమంది మన సదాశివ కుటుంబాలకి ఒక్క నాటు ప్రశ్న ఇవ్వండి. ఏమంటే సరదాగా చెప్తున్నాను. ఇప్పుడు మీకు రామాయణం అంటే ఇష్టం కనుక రామాయణం గురించి రామాయణం గురించి చెప్పండి. పిడకల వేట అంటే ఏమిటి చెప్పమనండి. పిడకల వేట అంటాం కదా. అందరూ మన రామలక్ష్మి మేడం గారు ఒక నాటు ప్రశ్న వేశారు. మీరు నీట్గా సమాధానం చెప్పండి. ఎవరు సమాధానం చెప్తారో మేడం అప్పుడు సమాధానం చెప్తారు. తప్పకుండా. అంతే కదండి, వాళ్ళ సమాధానాలన్నీ విని మీరు సమాధానం ఇవ్వాలి. తప్పకుండా. ప్రభాస పుంజం అని రోజు పొద్దున్నే ఒకటి పంపిస్తానండి. ప్రభాస పుంజం అంటే ప్రభాస అంటే కాంతి, పొద్దున్నే పుంజం కాంతి అంటే అంటే సూర్యుడు వచ్చినట్టుగానే మీ ప్రశ్న కూడా వస్తుందంటారా? అది ఒక రకం, ఇదో రకం అనమాట. నేను మామూలుగా ఆట వెల్దిలో పద్యాలు రాశాను. ఆట వెల్దిలో పద్యాలు రాశాను. కానీ ఒక్క మాట చెప్తే చాలా, మీరంటే చాలా చాలా కవితలు రాశాను. ఇప్పటికి 1000 పైన రాశాను. కానీ మీరొక సముద్రమే. నేను మాట అంటానండి, సరదాగా అంటాను. మీరు ఎందుకంటే అక్షరాలతో ఆడుకోవటం మీకు సరదాగానే ఉంది. చాలా బాగుంది. నేను అంటాను వచ్చిన కవిత్వం అంటాను. వచ్చిన కవిత్వం వచన కవిత్వం అంటే అందరికీ వచ్చిన కవిత్వం అండి. ఇంకా మిగతా ఆట వెళ్దులు అవి ప్రాస కుదరలేదు, గణాలు తేడా వచ్చాయి, ప్రాసలు ఉంటాయి కదా, కొంచెం టైం పడుతుంది. నాకేమో కొంచెం నిజంగా మరి భగవంతుడు ఏంటో ఎన్నాళ్ళు ఇస్తాడో ఎన్నాళ్ళు ఉంటానో నాకు తెలియదు. కానీ టైం అయితే సరిపోవటం లేదు, ఉండాలి 24 గంటలు. ఈవేళ 3ంటికండి మెసేజ్ చూసుకున్నాను. అమ్మా ఈయన గురించి మొన్నే అయింది కదా మన దాశరథి గారి పుట్టినరోజు, ఏదో మీ ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. ఒక ఆయన చూసేట ఇది ఫేర్ చేసి మాకు పంపించండి, మేము పేపర్లో వేస్తామన్నారు. గోవా అంటే ఇది మాకు అంతా అసంకల్పితంగానే వచ్చేస్తుంది. అసంకల్పితంగానే రాస్తాం. చాలా గొప్ప విషయం అండి. సాధారణంగా ఒక జబ్బు తిడతారు అందరూ నన్ను, ఏది నీ దగ్గర ఉందంటే పుస్తకేనా నాస్తి మస్తకేనా అస్తి అంటాను. బోర్డుతో పుస్తకాల్లో ఉండవు. ఇప్పుడు ఈ మధ్య నాకు తెలిసింది అన్నీ కూడా గ్రంథస్థం, పుస్తక పదం చెయ్యాలి. ఈ మస్తకం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కదా, పుస్తకం అయితే ఉంటుంది అనే ఆలోచన ఇప్పుడు వచ్చింది. చిన్న వయసులో అనేదాన్ని అంటే పుస్తకేనా నాస్తి మస్తకేనా అస్తి అనేదాన్ని. అవును, పుస్తకంలో ఉంటే చూసి ఎక్కడ చేయాలి, మస్తకంలో ఉంటే అనర్గళంగా వచ్చేస్తుంది. అది అలాగా ఏదో జీవితం మీ ఇలా సంతోషంగా సాగిపోతుంది. చాలా చాలా నాకు అద్భుతమైన వ్యక్తి అండి మీరు, ప్రత్యేకమైన వ్యక్తి. సేవల్లో, ఆధ్యాత్మికంలో, కవిత్వంలో, రచనలో ఈ మధ్య అందులేడు అన్నట్టుగా. ఈ మధ్య కాలభ్రమణం అని ఒక నవల రాశానండి. 15 రోజుల్లో రాశాను. 15 రోజుల్లో కాలభ్రమణం ఒక నవల రాశారు. నవలు ఈ రోజుల్లో సుప్రీంస్ కన్నా కూడా ఫాస్ట్గా ఉన్నారు. 152 పేజీలు. నిజంగా మా వారికి పూర్తిగా రుణపడి ఉన్నాను. మరి సభాముఖంగా చెప్పచ్చో చెప్పకూడదు కానీ సిగ్గుపడిన నేను సత్యం చెప్పడానికి. సత్యం చెప్తున్నారు కదా. కదలకుండా కూర్చున్నానని మంచినీళ్ళను సిగ్గుపడ్డాను కూడా. కొబ్బరి నీళ్లు పట్టుకొచ్చి ఇచ్చారు. ఆయన స్టవ్ దగ్గరికి వెళ్ళారు, స్టవ్కి ఆయనకి పడదు. కాఫీ నేనే ఇస్తాను టిఫిన్ను. గొంతుకి ఎండిపోయేటట్టు కూర్చుంటున్నావు, వేసవకాలం కూడాను, అసలు ఏంటి మంచినీళ్ళు తాగకపోతే ఎలా అని నేను చాలా సిగ్గుపడ్డాను. ఇదేంటి నేను మంచినీళ్ళు ఇవ్వాల్సిన మనిషి నాకు మంచినీళ్ళు ఇస్తున్నారు. అప్పుడు అనుకు నా సరస్వతీదేవి కృప అన్నమాట. ఆయనలో కూడా అంత కళాహృదయం ఉంది, మంచినీళ్ళు ఇప్పిస్తుంది. ఆయనలో కూడా అంత కళాహృదయం ఉంది కాబట్టి మిమ్మల్ని అమ్మలా కూర్చోబెట్టి చేస్తున్నారు. నిజంగానండి మీరు అన్నట్టుగా నేను అనుకుంటాను.
పుణ్యం కొద్దీ పురుషుడు అన్నది పూర్తిగా నిజం. నేను దీన్ని కూడా జోవియల్గానే చెప్తాను ఎప్పుడు. చెప్పండి. నేను పారిజాత పూలే పూజ చేశాను, ఆయన వచ్చారు. ఆయన ఏమన్నా ముళ్ళ గులాబీలు చేసి ఉంటారు, అందుకు నేను వచ్చాను. అలా కాదండి, ఆయన బంగారపు గులాబీలు కూడా కాదు, అత్యంతమైన దేవ సుగంధ పుష్పాన్ని తెచ్చి చేసుకున్నారు పూజ. అందుకనే మీరు ఇన్ని రకాల కళలతో ఆయన నట్టింట్లో తిరుగుతున్నారు, దేవ పుష్పాలతో చేసుకున్నారు. చాలా సంతోషం అండి. చాలా మీకు ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రేక్షకులతో పంచుకునేందుకు నాకు కల్పించినందుకు త్రికరణ శుద్ధితో మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు నాటు ప్రశ్న ఏమిటంటారు? అయితే సరదాగా అడుగుతున్నాను. నా నాటు ప్రశ్నకి మీరందరూ నీటి సమాధానం ఇవ్వాలి. కూడి ఎడమైతే ఏమిటి? కూడి ఎడమైతే ఏమిటి ప్రశ్న, నాటు ప్రశ్న. మరి నీటి సమాధానం మన ప్రేక్షకులు కామెంట్ రూపంలో చెప్పండి. దీనికి సమాధానం మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో చెప్తారు మీరు. ఓకే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.